హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్న టమోటా పెడుతున్నప్పుడు ఒక 2 బోదుల్లో ఇంటి అవసరాల కోసమని కొన్ని కూరగాయ విత్తనాలు, ఆకుకూర విత్తనాలు వేసానండి. కూరగాయల విత్తనాల్లో అయితే ఒక రకం అసలు మొలవలేదు, ఒక 2-3 రకాలు కొద్దిగా మొలిచాయి, కొన్ని మాత్రం పూర్తిగా మొలిచాయండి. చాలా బాగా ఉంది, హెల్తీగా ఉంది. ఆకుకూర మాత్రం హార్వెస్టింగ్కి స్టార్ట్ అయిందండి. పాలకూర, చుక్కకూర, మెంతికూర, కొత్తిమీర ఇవన్నీ బాగా స్టార్ట్ అయినాయి హార్వెస్టింగ్కి. ఈ పాలకూర, మెంతికూరతో పోల్చుకుంటే చుక్కకూర, కొత్తిమీర చాలా హెల్తీగా వచ్చిందండి. మామూలుగా నేలపైన వేసేదానికంటే కూడా ఈ బోధి మీద వేయడం వల్ల అవి ఇంకా హెల్తీగా బాగా వచ్చాయండి వీటితో పోల్చుకుంటే. మొత్తం ఇవన్నీ ఒకే రోజే పెట్టినా కూడా పాలకూర కంటే చూసారా చుక్కకూర ఎంత హెల్తీగా వచ్చిందో. నేలపైన అయితే ఇంత హెల్తీగా రావట్లేదండి, ఆకు చిన్నగా వస్తుంది. ఇక్కడైతే స్టార్టింగ్ అయినా కూడా ఆకు ఎంత పెద్దగా, ఎంత ఫ్రెష్గా చాలా బాగా వచ్చింది. కొత్తిమీర కూడా అంతేనండి. మెంతికూరతో పోల్చుకుంటే కొత్తిమీర మొలవడం కూడా లేటే, కాకపోతే బాగా హెల్తీగా వచ్చిందండి మెంతికూరతో పోల్చుకుంటే. మామూలుగా ఈ సీజన్లో కొత్తిమీర ఇంత హెల్తీగా ఉండదండి. ఈ మంచు చలికి కొంచెం ఆకు ఎర్రబడుతుంది, కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదు. చాలా ఫ్రెష్గా, చాలా హెల్తీగా వచ్చింది. ఇవన్నీ వేసి దాదాపు నెల అవుతుందండి. కొత్తిమీర కూడా హార్వెస్టింగ్ స్టార్ట్ చేసి అప్పుడే దాదాపు 4 to 5 days అవుతుంది. మెంతికూర అయితే 10 to 15 daysకి వచ్చేసిందండి. మనం ఎప్పుడు వంట చేయాలనుకుంటే అప్పుడు ఇంటికి వెళ్ళడం, ఆకుకూర కోసుకొచ్చుకోవడం, వంట చేయడం, ఈ ప్రాసెస్ అంతా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఆకుకూర కూడా చాలా అందంగా, ఫ్రెష్గా, హెల్తీగా ఉంది. చూసారా కొత్తిమీర ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది మెంతికూర అండి. మెంతికూర బాగా వచ్చింది, కానీ కాకపోతే ఇప్పటికీ ఇంకా బాగా హైట్ పెరిగి చాలా హెల్తీగా రావాల్సింది ఆకుకూర. ఎందుకో ఆకుకూర బోదుల పైన కంటే ఈ మెంతికూర నేలపైనే బాగా వస్తుందండి. మేము లాస్ట్ టైం వేసినప్పుడైతే మెంతికూర చాలా హెల్తీగా వచ్చింది, పెద్దగా హైట్గా, చూడడానికి నల్లగా మంచి స్మెల్తో వచ్చింది. ఈసారి అంత హెల్తీగా లేదు, చిన్నగా ఉంది. చిన్నగా ఉన్నా కూడా బాగా హెల్తీగా ఉందండి. బాగుంది మెంతికూర అయితే. కాకపోతే లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి ఇంకా కొంచెం తక్కువగా ఉంది. కూరగాయల విత్తనాల విషయానికి వస్తే ఇక్కడ మీరు చూస్తుంది కాలీఫ్లవర్ విత్తనాలండి. ఇక్కడ చాలా విత్తనాలే వేసాము, ఒక ప్యాకెట్ అంతా పెట్టాము. కాకపోతే అవన్నీ ఏం మొలవలేదండి. ఒక 10 మొలకల వరకు మొలిచాయి, మిగిలిన అసలు మొలకలు కూడా రాలేదు. ఇక గడ్డి పడుతుందని చెప్పి దాని పక్కలో ఇలా ఒక లైన్ లాగా చేసి పొటాటోస్ ఉండండి, కొంచెం పాత పొటాటోస్, అవి మొలకలు వచ్చింటే అవి చిన్నగా ఇలా కట్ చేసి నాటేసాము. ఈరోజే నాటామండి అవి కూడా. ఊరికే అనవసరంగా గడ్డి పడిపోతుంది, చూద్దాం ఇవి ఏ మట్టుకు వస్తాయో లేదో అన్నట్టు ఇలా మొలకలు వచ్చినవన్నీ ఇలా నీట్గా కట్ చేసి నాటేస్తున్నాము. మేబీ రావచ్చని అనుకుంటున్నాను. బోది కదా, మట్టి లూజుగా ఉండటం వల్ల ఆ దుంపలు బాగా ఊరుతాయండి. మొత్తం కాలీఫ్లవర్ పెట్టిన బోది మొత్తం ఈ పొటాటోస్ అన్నీ పెట్టేశామండి. నేను లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు కూడా బాగానే వచ్చాయండి పొటాటోలు. ఈ ఇయర్ కూడా చూడాలి. ఈ కాలీఫ్లవర్ సీడ్స్ పెట్టంగానే క్యారెట్ సీడ్స్ కూడా వేసామండి. ఇవి కూడా బాగా మొలకలు వచ్చాయి, బాగుంది, హెల్తీగా ఉంది. కాకపోతే ఇవి చాలా చిన్నగా ఉండటం వల్ల అన్నీ ఇలా గుంపులు వేసాము. దాని పక్కలోనే ముల్లంగి అండి. ముల్లంగి ఎవర్ గ్రీన్, అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. పెట్టిన ప్రతి గింజ మొలక వచ్చిందండి. మొక్క కూడా చాలా హెల్తీగా ఉంది. మేము ఏమనుకున్నాము, బోదికి గ్యాప్ రావటం వల్ల గడ్డి మొలుస్తుందని చెప్పి మేము 4 లైన్లు పెట్టాము. పెట్టిన ప్రతి గింజ మొలిచింది. చూసారా అప్పుడే మన ముల్లంగి కూడా కొంచెం సైజు వచ్చింది. ఇంకో 1 week 10 daysకి మనం హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చండి. అంటే అన్నీ ఒకటేసారి రావండి హార్వెస్టింగ్కి. స్టార్టింగ్లో ఒక 4-5 దుంపలతో స్టార్ట్ అయ్యి మధ్యలోకి వచ్చేసరికి ఎక్కువ వస్తాయి, తర్వాత తగ్గిపోతాయండి. ఈ ముల్లంగి అయిపోయిన వెంటనే ఇవి బీట్రూట్ నాటామండి. ఇవి కూడా ఎక్కువ మొలవలేదు, తక్కువగానే మొలిచాయి. మొలిచిన వాటిలో కూడా కొన్ని బాగానే ఉన్నాయండి, కొన్ని ఇంకా మొలకలు కూడా ఉన్నాయి. ఏమైనా నిదానంగా మొలుస్తాయేమో చూడాలి. క్యారెట్, ముల్లంగి మొలిచినట్టు ఇంకా ఏ సీడ్స్ మొలవలేదండి. ఇవి కూడా చిన్నగా ఇంకా మొలకలు ఉన్నాయి, చిన్న మొలకలు, మేబీ లేట్గా మొలుస్తాయేమో చూడాలి. వీటి తర్వాత చిక్కుడు విత్తనాలు పెట్టానండి. చిక్కుడు విత్తనాలు కూడా పెట్టిన విత్తనాల్లో ఒక 4-5 తప్పితే మిగతావన్నీ బాగా మొలిచాయి. మొలకలు కూడా బాగా హెల్తీగా ఉన్నాయండి. ఆల్రెడీ పూత కూడా స్టార్ట్ అయిపోయింది. ఓ 10 to 15 daysకి కాయ కూడా స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ మంత్ ఎండింగ్ కల్లా పిందె పడుతుంది. సంక్రాంతి పండగ కల్లా హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నానండి. మొత్తం చిక్కుడు విత్తనాలు పెట్టిన వల్ల మొలిచాయి. ఇవి తీగ చిక్కుడు కాదండి, చెట్టు చిక్కుడు, హైబ్రిడ్ వెరైటీ.
ఈ చిక్కుడు అయిపోగానే గోరు చిక్కుడు అండి, ఇవి కూడా అన్నీ మొలిచాయి పెట్టిందల్లా. ఇది కూడా పూత స్టార్ట్ అయిపోయింది. ఇది కూడా తొందరగా వస్తుందండి కాపు. ఒక 10 నుంచి 15 రోజుల్లో ఇది కూడా లైట్గా హార్వెస్టింగ్కి వచ్చేస్తుంది. ఇందాక మీరు చూసింది ఫస్ట్ బోది అండి, ఇది సెకండ్ బోది. ఇందాక నేను చెప్పాను కదండి బీన్స్ విత్తనాలు అసలు ఒక్కటి కూడా మలవలేదని. ఆ బీన్స్ విత్తనాలు ఇక్కడే పెట్టాము, ఒక్కటి కూడా మలవలేదు. గడ్డి పడుతుందని ఆకుకూర విత్తనాలు వేసాము. ఫస్ట్ కొత్తిమీర, తర్వాత మెంతి కూర. ఇక్కడ మీరు చూస్తున్న మొలకలు పాలకూర విత్తనాలండి. పాలకూర మొలకలు కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకా చిన్న చిన్న మొలకలు, అది అయిపోయేసరికి ఇది స్టార్ట్ అవుతుంది అన్నట్టు వేసాము. దీని తర్వాత చుక్కకూర మొలకలండి. ఇవి మొలకలు చుక్కకూర కూడా బాగా మొలిచింది. దీని తర్వాత సొర విత్తనాలు పెట్టామండి. సొరకాయ విత్తనాలు కూడా పెట్టిన గింజల్లో 1-2 తప్పితే మొత్తం అన్నీ బాగా వచ్చాయి, బాగా హెల్దీగా కూడా ఉన్నాయండి. కాకపోతే వీటికి ఇంకా తీగ పాకడం స్టార్ట్ అవ్వలేదండి. తీగ పాకడం స్టార్ట్ అవ్వడంగానే కట్టెలు బాతి దీనికి తీగ పాకడానికి సపోర్ట్ ఇంకా దారాలు కట్టాలి. దీని పక్కలోనే కాకర విత్తనాలు పెట్టామండి. ఇవి కూడా ఎక్కువగా మలవలేదు. ఒక 20-25 విత్తనాల వరకు పెట్టింటే ఒక 6 విత్తనాలు మాత్రమే మొలిచాయి. ఇవి కూడా ఇంకా తీగ స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవుతే వీటికి కూడా సపోర్ట్ ఇంకా దారాలు కట్టాలండి. ఇది అయిపోగానే బీరిత్తనాలు పెట్టాను. బీరిత్తనాల్లో కూడా పెట్టిన ప్రతి మలిచింది. మేబీ 1-2 పోయి ఉండొచ్చు, లేకపోతే అది కూడా లేదేమో. మొత్తం అన్నీ మలిచాయి. ఇవి తీగ కూడా బాగా బాగుతున్నాయండి. ఇవి చాలా తొందరగా వస్తాయండి బీర చెట్లు. ఈ సపోర్ట్ ఇంకా దారాలు కట్టడం వీడియో తీయాల్సింది. నేను బెంగళూరు వెళ్ళినప్పుడు తీగ ఎక్కువ బాగుతుంది అని చెప్పేసి దారాలు కట్టేశారు. ఇదైతే పూత పిందె కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు పిందెలు స్టార్ట్ అయినాయండి. ఇవి తొందరగా వచ్చేస్తాయి. మేబీ 4 to 5 డేస్కి కటింగ్ చేయొచ్చని అనుకుంటున్నాను. ఈ పిందెలు ఎక్కడ పాడవకుండా వస్తే 1 వీక్ లోపలే హార్వెస్ట్ అయిపోతాయండి ఈ పిందెలు పడిన బీరకాయలు. ఇవి చూస్తుంటే చాలా పొడుగ్గా లేవు, కొద్దిగా పొట్టిగా ఉన్నాయి. నాటు వెరైటీనేమో, చూడాలి హార్వెస్టింగ్కి వస్తే అర్థమవుతుంది. బీర తీగ కూడా బాగా హెల్తీగా వచ్చిందండి. ఇక్కడ మేము కట్టిన దారం ఫిల్టర్ వాటర్లో వస్తుంటాయి కదండి, మనం కొనుక్కుంటాం కదా, ఆ ఫిల్టర్లో వాడతారండి ఈ దారము. దీని పక్కలోనే బెండిత్తనాలండి. బెండిత్తనాలు కూడా ఆల్మోస్ట్ అన్నీ మొలిచాయి. చెట్టు కూడా బాగుందండి. ఒక బోదిలో సగం బోది మొత్తం ఈ బీరిత్తనాలు బెండిత్తనాలే పెట్టామండి. వీటినైతే మనం ఎక్కువగా యూస్ చేస్తుంటాం కదా బెండిత్తనాలు. చూడండి వీటి నుంచి ఆ లాస్ట్ చివరి వరకు బెండిత్తనాలే. మొత్తం అన్నీ బాగా మొలిచాయండి. ఆల్రెడీ పూత కూడా స్టార్ట్ అయిపోయింది. ఇవి కూడా 10 to 15 డేస్కి కాయలు వస్తాయండి. బెండకాయలు చిన్నగా హార్వెస్ట్ చేయొచ్చు. ఇది ఇక కొత్తిమీర అండి. ఈ కొత్తిమీర స్టార్టింగ్లో చూపించాను కదండి, హార్వెస్టింగ్ స్టార్ట్ అయ్యిందండి. బీన్స్ విత్తనాలు పెట్టినప్పుడు ఆ బోదికి అటు సైడు ఇటు సైడు వేసానండి. ఇది కొత్తిమీర బాగా మొలిచింది, బాగా హెల్తీగా వచ్చింది. ఈ బెండ చెట్లు పెట్టిన బోదికి ఒక సైడు ఈ చుక్క కూర, మరొక సైడు పాలకూర పెట్టానండి. ఇవి కూడా బాగా హెల్తీగా వచ్చింది. ఆల్రెడీ హార్వెస్టింగ్ స్టార్ట్ అయ్యింది. మీకు వీడియో స్టార్టింగ్లోనే చూపించాను కదా. చాలా బాగా హెల్తీగా వచ్చిందండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అసలు ఏమీ పురుగు కానీ మచ్చ కానీ ఏమీ లేదు. చాలా బాగా వచ్చింది. మామూలుగా నేలలో వేస్తే చుక్క కూర ఇంత హెల్తీగా రాదండి. మన బెండ చెట్లకి మరో సైడు ఈ పాలకూర అండి. పాలకూర కూడా మొలిచింది కానీ కాకపోతే చుక్క కూర అంతా స్ట్రాంగ్గా లేదు, చిన్నగా వస్తూ ఉంది. కాకపోతే మేమైతే కట్ చేసుకొని కూరల్లోకి వాడుతున్నాము. ఈరోజు ఈ పాలకూరతోనే పాలక్ చపాతీ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. ఆ వీడియో కూడా ఈరోజు మార్నింగ్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ పాలకూర కానీ చుక్కకూర కానీ మనం కత్తెరతో కానీ చాకుతో కానీ కట్ చేసుకుంటే వస్తూనే ఉంటాయండి సైడ్ ఆకులు. మనం ఒకసారికే ఏర్లకు పీకాల్సిన అవసరం లేదు. దీని తర్వాత వంగ మొక్కలు నాటామండి. ఒక 40-50 వంగ మొక్కల వరకు నాటాము. నాటిన ప్రతి మొక్క మొలిచింది. చూసారా, ఆ చివరి వరకు ఉన్నాయండి వంగ మొక్కలు. ఇవి కూడా ఆల్రెడీ పూత స్టార్ట్ అయిపోయింది. ఈ పూత స్టార్ట్ అయ్యి కూరగాయల హార్వెస్ట్ వీడియోస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.